వృద్ధాప్యంకు దగ్గరి వారి జీవితం. వ్యక్తి జీవితంలో చివరి దశ. ఈ దశలోని వ్యక్తులు వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సమాజం గురించి తక్కువ ఆలోచిస్తుంటారు. ఈ దశలో అధిక శాతం వ్యక్తులు కుటుంబ సభ్యుల అభివృద్ధి కొరకు అధికంగా కృషి చేస్తుంటారు. ఈ దశలోని వ్యక్తుల వయస్సు 46 సంవత్సరాల పై బడినవారు. ఈ దశలోని వ్యక్తులు వారి పిల్లల చదువు, ఉద్యోగం, వివాహం లాంటి విషయాలపై అధికంగా ఆలోచిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తుంటారు. ఈ దశలోని వ్యక్తులు సంపాదించిన డబ్బులో అధిక మొత్తం వారి పిల్లల అభివృద్ధికే ఖర్చు చేస్తుంటారు. వారి పిల్లల జీవిత అభివృద్ధికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తుంటారు. దాదాపుగా ఈ దశలోని వ్యక్తులు అధికంగా వారి పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగం, వివాహం లాంటి లక్ష్యాలను ఏర్పరుచుకుంటారు. ఈ దశలోనే చేస్తున్న వృత్తిలో అధిక మొత్తము సంపాదిస్తూ ఎక్కువ సంఖ్యలో ఆస్తులను కూడబెట్టడం లేదా పొదుపును అధికంగా కలిగి ఉంటారు. వీరు సమాజంలో తెలుసుకున్న విషయాలను మరియు నేర్చుకున్న విద్యలను పిల్లలకు తెలియజేస్తూ వారికి కావలసినటువంటి జ్ఞానంను అందిస్తారు. మరియు కావాల్సిన సలహాలు, సూచనలు ఇస్తూ వారి జీవితాలను సరైన మార్గంలో ఉండే విధంగా కృషి చేస్తారు. పిల్లలను సమాజం పట్ల బాధ్యత కలిగిన వారిగా తీర్చిదిద్దుతారు. ఈ దశలోని వ్యక్తులు వృద్ధాప్యం దశకు చేరుకున్న తరువాత వారి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులను అనుభవించకుండా మంచి జీవితంను పొందాలి అని వారు కృషి చేస్తుంటారు. ఈ దశలోని వ్యక్తులు జీవిత అంతిమ లక్ష్యాలను మరియు జీవిత అంతిమ ఆశయం కొరకు కృషి చేస్తారు. మొదటి దశలో ఏర్పరుచుకున్న లక్ష్యాలు, ఆశయాలను మిగిలిన దశలలో చేరుకోకపోతే చివరి దశ అయిన ఈ దశలో చేరుకోవటానికి కృషి చేస్తారు. ఈ దశలోని వ్యక్తులు కుటుంబ పెద్దగా వ్యవహరిస్తూ ఇతర సభ్యులకు ఆదర్శంగా ఉండేలా ఉంటారు. ఒకవేళ ఈ దశలోని వ్యక్తుల జీవిత లక్ష్యాలను, ఆశయాలను ఈ దశ కంటే ముందే చేరుకుంటే వారి జీవితంను సంతోషంగా మరియు సుఖంగా జీవించాలని అనుకుంటారు. మొత్తం మీద వ్యక్తి జీవితంలోని మొదటి దశ నుంచి చివరి దశ వరకు అన్ని దశలలోని వారి లక్ష్యాలను, ఆశయాలను అతి తక్కువ మంది మాత్రమే చేరుకుని మిగిలిన వ్యక్తుల జీవిత ఆశయాలు, లక్ష్యాలు వివిధ కారణాల చేత జీవితం మధ్యలోనే విరమించుకోవడమో లేక అందులో విఫలం కావడమో జరుగుతుంది. ఉదాహరణ, ఈ దిశలోని వ్యక్తులు వృద్ధాప్యంలో వారి కుటుంబం మరియు పిల్లలతో ఆనందంగా ఉండేందుకు. వ్యక్తి జీవితంలో చివరి దశ అయిన ఈ 4వ దశలో వ్యక్తిగత జీవితంకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తన కుటుంబ సభ్యులతో అధికంగా తన జీవిత కాలంను గడుపుతూ జీవితంను ఆనందంగా ఉండేలా చూసుకుంటారు. తాను చేస్తున్న పని, వృత్తి నుంచి వచ్చిన డబ్బును అధికంగా తన కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఖర్చు చేస్తుంటారు. ఈ దశలోని వ్యక్తులు అధికంగా తన కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం కృషి చేస్తూ వారి జీవిత అభివృద్ధికి అవసరమైన అన్ని విధాలుగా సహకరిస్తుంటారు. అందుచేత ఈ దశలోని వ్యక్తులు తమ కుటుంబ సభ్యులపై అధికంగా నమ్మకం, విశ్వాసంను కలిగి ఉంటారు. కేశవ్ నంద్ చివరి దశలోని జీవితంను తన పిల్లలతో, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించాలి అని కోరుకున్నాడు. కేశవ్ నంద్ జీవిత భాగస్వామి సహకారంతో తన వృత్తి, ఉద్యోగంలో అనుకున్న విధంగా సఫలం అయి తనకు, తన కుటుంబంకు కావాల్సినంత డబ్బును, ఆస్తులను సంపాదించాడు. దీనితో కేశవ్ నంద్ కు ఈ దశలో ఆర్థిక కష్టాలు తొలగ తనకు, కుటుంబంకు అవసరమైన ఆర్థిక సహకారం కలిగి ఉన్నాడు. కేశవ్ నంద్ పిల్లల చదువుకు, ఉద్యోగంకు మరియు జీవిత అభివృద్ధికి కావాల్సినంత డబ్బును వెచ్చించి వారి జీవితంలో ఉన్నత స్థానంలో ఉంచుటకు కృషి చేస్తూ వారికి సహకరిస్తున్నాడు. కేశవ్ నంద్ గారి పిల్లలు కూడా తన కుటుంబ సభ్యులకు సహకరిస్తూ తమ కుటుంబంతో సంతోషకరంగా జీవితంను కొనసాగిస్తున్నారు. శేఖర్ నంద్ జీవితంలోని వృద్ధాప్య దశలో తన కుటుంబ సభ్యులతో సంతోషంగా కొనసాగించాలన్న కుటుంబ సభ్యుల నుంచి తగిన సహకారం లేనందున శేఖర్ నంద్ ఈ దశలో జీవితంను తాను అనుకున్న విధంగా జీవించటంలో విఫలం అయ్యాడు. శేఖర్ నంద్ వృత్తి, ఉద్యోగంలో తన కుటుంబ అవసరాలకు తగినంత డబ్బు, ఆస్తులను సంపాదించలేని కారణంగా తనపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యుల యొక్క కనీస అవసరాలు కూడా తీర్చలేకపోయాడు. దీనితో శేఖర్ నంద్ తన కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు సక్రమంగా లేక జీవితంలో సంతోషం లేని జీవితం అనుభవిస్తున్నాడు. శేఖర్ నంద్ పిల్లల అభివృద్ధికి అవసరమైన అనగా పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగం, వివాహం లాంటి కార్యక్రమంలో కూడా తగిన బాధ్యతను తీసుకోకపోవడంతో వారి పిల్లల నుండి శేఖర్ నంద్ తగినంత సంతోషకరమైన జీవితంను పొందడంలో విఫలం అయ్యాడు. శేఖర్ నంద్ వృద్ధాప్యంను
తన కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా జీవించలేక తన పిల్లలు మరియు జీవిత భాగస్వామితో కలిసి ఇష్టం లేని జీవితంను కొనసాగిస్తున్నారు. శేఖర్ నంద్ వృద్ధాప్యంలో తనకు సహకరించేవారు లేక ఈ దశలో అనేక నష్టాలకు గురి అయి జీవితంలో అనేక బాధలకు గురి అవుతూ తన జీవితంను సాగిస్తున్నాడు.